ఓకే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్లో కేపీహెచ్పి అంటే ఒక అడ్డాగా మారింది. సోషల్ మీడియాలో కొంచెం క్రింజ్ చేస్తున్నారు. అదే ఏరియాలో ఉంటున్నటువంటి మీకు హౌ యువర్ ఫీలింగ్, అంటే అక్కడ ఉండడం సేఫా లేదంటే సేఫ్ కాదా? లేదంటే కొంతమంది చెప్పొచ్చు మీరు ఆ ఏరియాలో ఉంటారు కాబట్టి మీరు కూడా అదే చేస్తారా అంటే వాళ్ళకి చెప్పేటువంటి ఆన్సర్ ఏంటి మీది? అంటే అందరు అలానే ఉండరు కదా. ఓకే. ఇప్పుడు అది అడ్డా అని అక్కడ వరకే. అవును. కేబిహెచ్పి మొత్తం అలానే ఉందని మన అనుకోవడం తప్పు. మీ కాన్సెప్ట్. ఓకే. చూసారా మీరు లైఫ్ లో నైట్ పూట కావచ్చు మనమంతా తిరుగుతున్నప్పుడు అమ్మాయిలు లేదా అబ్బాయిలు వేషంలో ఉన్నటువంటి కొంతమంది మగ కుర్రాలు తిరుగుతూ అక్కడ అల్లరి చేస్తూ ఉంటారు కదా, నిజంగా అక్కడ జరిగేటువంటి ఎలా ఉంటుంది మీరు చూసిన తర్వాత? నేను చూసా చాలా సార్లు. ఉంటది అక్కడ ప్రాస్టిట్యూషన్. నిజంగా ప్రాస్టిట్యూషన్ ఉంటుందా? జరుగుతుంది. ఓకే. ఎలా జరుగుతుంది అక్కడ అంటే? ఏమో మనకు అంత తెలియదు. నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు చూస్తుంటా అంతే. అక్కడ నిల్చొని ఇట్లా చూడ. అదే కొంతమంది చాలా మంది చెప్తున్నారు కదా కేపీహెచ్పి అంటే ఒక సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో చెప్పేసి ఫేస్బుక్ లో ఇది అడ్డా, ఈ కొంప ఆ కొంప అని చెప్తున్నారు. మీకు ఎప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి లేదంటే అక్కడి నుంచి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదు? ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. జస్ట్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కనిపిస్తుంటే వాళ్ళు అంతే. ఓకే, కనిపిస్తారు. మాట్లాడే వాళ్ళ మీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు అక్కడ? నో, మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. కమ్యూనిటీ అస్సలే ఉండదా అక్కడ? వాళ్ళు వేరు, మేము వేరు. అంటే ప్రాస్టిట్యూషన్ జరగదు. ఓకే. ఏమనిపిస్తుంది ఒక మొగానిగా ఉన్నప్పుడు, ఒక ఆడదానిగా ఉన్నప్పుడు, ఒక మొగాడైనా ఆడదానికి లవ్ చేసినప్పుడు మీరు మాత్రం మొగాన్ దగ్గరికి ఆ అట్రాక్షన్ అనేది ఉంటుంది మీకు. ఎక్స్పోల్ అనేది వైపోల్ని అట్రాక్ట్ చేస్తుంటారు, ఆపోజిట్ జెండర్ కదా. అదే టైంలో ఆ అమ్మాయికి ఇష్టపడితే మీ మీద ఉన్నటువంటి ఎమోషన్స్ కావచ్చు, మీ మీద ఉన్నటువంటి సపోర్ట్ కావచ్చు అటు షిఫ్ట్ అయితే మీరు పక్కన ఒకరే ఉన్నారు, మీరు ముగ్గురే ఉన్నారు. ఒక అందమైనటువంటి అబ్బాయి ఉన్నారు, అందమైన అమ్మాయి ఉంది, మీరు ఉన్నారు ఆపోజిట్ జెండర్లో, మీరు ముగ్గురే ఉన్నారు. ఆ ట్రయాంగిల్ ఎలా పోలిస్తారు మీరు? అంటే నార్మల్గా వెన్ యూ ప్రపోజ్డ్ ఏ బాయ్ బట్ బాయ్ హ్యాస్ రిజెక్టెడ్ యువర్ లవ్, అంటే ఎంత కన్సర్న్ అయినా ఉండని. అంటే ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఉంటే ఇప్పుడు నేను బాయ్ లాగా ఉన్నప్పుడు నేను సైలెంట్గా ఉండిపోతా. ఎందుకంటే నేను ఆ అబ్బాయిని యాక్సెప్ట్ చేసిన అనుకో, నువ్వు అబ్బాయిగా ఉండి నాన్ని ఎందుకు చేసినావు, అమ్మాయి ఉంది కదా అని అంటారు. అంతేనా? మరి వాళ్ళకి అంటే మీరు చెప్పొచ్చు కదా నాలో ఉన్నటువంటి అమ్మాయిని. ఇప్పుడు మన క్లోజ్ ఉన్న వాళ్ళతో చెప్తాం కానీ ఎదురైన వాళ్ళతో అందరికి నేను ఇది అని చెప్పలేను కదా. ఓకే. మీరు పాటలు ప్లస్ డాన్స్ చేస్తుంటామని సోషల్ మీడియాలో కొంచెం వైరల్. మా కోసం ఒక పాట అంటే మూవీ సాంగ్సా? ఏ సాంగ్స్ అయినా మీరు ఏ పాడినా ఇష్టమే మాకు. తప్పదా? యా షూర్, మా వ్యూవర్స్ కోసం పాడాల్సిందే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె నాకు రాదు. ప్లీజ్ యా చూసుకో, నాకు పూర్తిగా రాదు. ఓకే. ఎవరి కోసం పాడారు ఈ పాట? అంటే ఎవరి కోసం అని కాదు, ఇప్పుడైతే మీ ఎమోషన్స్ సింగర్ అంటే ఇష్టం నాకు. ఓకే. సునీత సింగర్ ఉంది కదా, ఓకే, అవును, అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అబ్బాయిలలో ఎవరు ఇష్టం? మేల్ ప్లేబ్యాక్ సింగర్ అంటే సింగర్స్ అబ్బాయిలు కార్తిక్. ఓకే. ఇంకా శ్రీరామచంద్ర. ఓకే. బిగ్ బాస్. ఓకే. వింటుంటారా హిందీ పాటలు, తను పాడేటువంటి ఇంగ్లీష్ పాటలు, తెలుగు పాటలు వింటుంటారా? ఓకే. శ్రీరామచంద్ర చూడ్డానికి కూడా బాగుంటారు. ఎప్పుడైనా అనిపించిందా శ్రీరామచంద్ర మీరు ఈవెంట్ చేస్తుంటారంటారుగా, తను కూడా ఈవెంట్స్ కి వస్తే అంటుంది బిగ్ బాస్ రామరాథోడు కాదు శ్రీరామచంద్రనే, తను కూడా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చు లాస్ట్ ఇయర్. ఎస్. అనిపిస్తుందా ఎప్పుడైనా కలిస్తే మాట్లాడదామా, లేదంటే మనకున్నటువంటి ఎక్స్ప్రెస్ చేద్దాం ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్? ఏమో అనిపిస్తుంది కానీ వాళ్ళు మనకి కలుస్తారా? ఎందుకు మీరు ఈవెంట్ చేస్తుంటారంటారుగా. నేను బయటికి వెళ్తాను, నేను అంటే ఇప్పుడు వాళ్ళు సినీ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు వేరు మనం వేరు. ఓకే. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి కనెక్ట్ కావాలంటే, ఐదర్ వాళ్ళకు మ్యారేజ్ ప్రపోజల్ కావాలంటే ఐదర్ అమ్మాయిలు అబ్బాయిలో ఏం చూస్తారు ఫస్ట్? అబ్బాయి ఏం చూస్తారు, అమ్మాయి ఏం చూస్తుంది? అమ్మాయి అందం. ఓకే. అబ్బాయి ఏం చూస్తాడు ఫస్ట్ చెప్పండి, అమ్మాయి తర్వాత విషయం. అబ్బాయి అమ్మాయికి చూసేదా? ఎస్. మేబీ క్యారెక్టర్ తెలిసిపోతుందా? అంటే కొందరు ఫేస్ చూసి చెప్పేస్తారు. ఓకే. మేబీ 90% అందం చూస్తారా? ఇక వాళ్ళు. ఓకే. అమ్మాయి ఏం చూస్తుంది ఫస్ట్ ట్రై అంటే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారుగా, హ్యాండ్సమ్ చూస్తుందా? ఫిజిక్ పర్సనాలిటీ ఇంకా అంతే. ఫిజిక్ పర్సనాలిటీ చూసిన తర్వాత మరి అందరేంటి నాకు 2 లక్షలు ఉన్న జాబ్ కావాలి, లేదంటే ఇల్లా కావాలి, కారు కావాలి, సాఫ్ట్వేర్ ఉండి తీరాలి, ఊళ్ళలో పొలం ఉండాలని చెప్తూ సోషల్ మీడియాలో
ఎలా ఎలా విభజిస్తారు వీళ్ళతో? నాకు తెలిసి అది మెచ్యూరిటీ లేని వాళ్ళు, మెచ్యూరిటీ లేని వాళ్ళు, డబ్బుకే పరిమితం ఉంటారు కదా. అవును, అది వాళ్ళు. ఓకే, అంతేనా? మరి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు, నేను హైదరాబాద్లో ప్లేసెస్ చెప్పాను, కానీ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై షాపింగ్, లేదంటే సినిమాలకు, షికార్లకు, లేదంటే వాళ్ళు అనుభవించలేనిటువంటి ఉంటాయో మగాడు సంపాదిస్తారు కాబట్టి మన డబ్బుతో ఎందుకు, వాళ్ళ డబ్బుతో చేద్దామనే ఆలోచన చాలా మంది హైదరాబాద్ వచ్చాకనే చేంజ్ అవుతూ వాళ్ళ క్యారెక్టర్ చేంజ్ అవుతుంటారు. ఇక్కడ ఉన్న కల్చర్, ఎస్, కల్చర్ ప్రభావం ఏమై ఉంటుంది వాళ్ళ మీద? ప్రధాన ప్రభావం మీరంటే వీ కెన్ అండర్స్టాండ్ యాజ్ ఏ మగాన్ జీవితంగా మీరు అర్థం చేసుకుంటారు, ఆ జీవితం నుంచి వచ్చింది కాబట్టి మీకు అర్థమవుతుంది. కానీ యాజ్ ఏ గర్ల్గా మీరు చెప్పండి. గర్ల్ అంటే ఇప్పుడు కొందరు ఎట్లుంటారంటే మాకన్నా ఇక్కడ డేంజర్ ఉంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు చూడడానికి అమ్మాయి అని జాలి అనిపిస్తుంది, కానీ వాళ్ళ లోపల ఉన్న క్యారెక్టర్ చూస్తే ఊరమాస్, ఓకే, చాలా ఘోరంగా ఉంటుంది. అట్లాంటి అమ్మాయిలు కూడా నాకు కొందరు పరిచయం ఉన్నారు. ఓకే, కానీ వాళ్ళతో నేను ఎక్కువ మాట్లాడను. ఓకే, అంటే మీరు అమ్మాయిగా పరిచయం వాళ్ళు? అమ్మాయి మీరు కూడా అమ్మాయి అయిన తర్వాత? నేను అమ్మాయి ఉన్న నుంచే పరిచయము. ఓకే, బట్ నాకు అట్లాంటి వాళ్ళు ఇష్టం ఉండదు. అలా ఇష్టం. ఒక అమ్మాయి ఉండి ఒక అమ్మాయి లాగానే ఉండాలి, అంతే. ఓకే, అమ్మాయిలా ఉంటారు కదా వాళ్ళు నార్మల్గా, అంటే ఉంటారు క్యారెక్టర్. ఓకే, ఎలా ఉండాలి మీ మీ ఇన్స్పిరేషన్ లో, మీ పర్స్పెక్షన్ లో చెప్పండి. అమ్మాయిలు అంటే ఎలా ఉండాలి? అమ్మాయి అంటే ఆనాటి సావిత్రి, ఆనాటి సౌందర్య, అట్లా ఇప్పుడు ఎవరు ఉంటారు చెప్పు? ఓకే, అట్లా ఎవరు ఉండలేరు. ఎలా ఉండాలి చెప్పండి మీ 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 పర్స్పెక్షన్. అమ్మాయి అంటే అమ్మాయి లాగానే ఉండాలి, ఇంకా అంతకు మించి ఇంకేం చెప్తాం? అదే హావభావాలు ఉంటాయి కదా, మగవారితో ఎలా ఉండాలి, లేకపోతే కళ్ళు దించుకునే కాలేజీ నుంచి వెళ్ళాలి, లేదంటే పెద్దగా మాట్లాడొద్దు, నవ్వొద్దు అనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ లో. ఒక అమ్మాయి మంచిగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి. ఓకే, ఫ్యామిలీ నుంచి వస్తుంది అది నేర్పరంతా. ఓకే, ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు స్ట్రిక్ట్ గా ఉన్నారు అనుకో, వాళ్ళు కొంచెం ఎంత లేకున్నా కొంచెం అన్నా భయం ఉంటది. ఓకే, ఇక తల్లిదండ్రులు పట్టించుకుని అంటున్నారు వాళ్ళు కొంచెం ఇదైపోతుంది కొంచెం. ఓకే, మరి చాలా మంది సైకాలజిస్టులు, సెక్సాలజిస్టులు చెప్తూ ఉంటారు, తల్లిదండ్రుల స్ట్రిక్ట్గా ఉంటే ఆ ప్రేమ నోచుకున్నటువంటి అమ్మాయిలు బయటికి వచ్చి ఈ పావురాలు కావచ్చు, ఈ బటర్ఫ్లైస్ లా ఎగిరిపోతారు, ఆ ఆపోజిట్ జెండర్ లో ఉన్నటువంటి ప్రేమను అట్రాక్ట్ చేస్తుంటారని చాలా మంది చెప్తుంటారు. అట్రాక్షనే, అంతేనా? అది నిజం కాదు కదా. ఓకే, తోడు ఉండారు అనుకోవట్లేదు అంటే అందరూ అట్లని కాదు. ఓకే, ఉండేవాళ్ళు ఉంటారు.